నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో గుడివాడ అసెంబ్లీ స్థానం హాట్ నియోజకవర్గాల్లో ఒకటి. అక్కడి నుంచి కొడాలి నాని పోటీకి దిగడంతో ఆ స్థానానికి మరింత ప్రాచుర్యం వచ్చింది. ఎన్టీఆర్ సొంత నియోజకవర్గమైన గుడివాడను కొడాలి నాని అడ్డాగా మార్చుకున్నారు. గత 4 ఎన్నికల్లో గెలుపొందుతూ వచ్చారు. ఇప్పుడు 5వసారి గెలవాలన్న ప్రయత్నంతో ఉన్నారు. అయితే నాని దూకుడుకు చెక్ చెప్పి రాజకీయంగా సమాధి చేయాలని చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారు. అందుకే ఆర్థిక అంగబలం ఉన్న ఎన్ఆర్ఐ వెనిగండ్ల రామును రంగంలోకి దించారు. ప్రస్తుతం గుడివాడలో అయితే కొడాలి నానికి టైట్ ఫైట్ ఉంది. గత 4 ఎన్నికల మాదిరిగా సులువుగా గెలుచుకుంటామంటే కుదిరే పని కాదు. అందుకే నాని సైతం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఏమరపాటుగా ఉండడం లేదు. తన ప్రత్యర్థులంతా ఏకమవ్వడాన్ని ఆయన గుర్తించారు. గుడివాడలో గత 2 ఎన్నికల్లోనూ వైసీపీ తరపున కొడాలి నాని విజయం సాధించారు. అయితే వరుస ఓటములతో గుణపాఠం నేర్చుకున్న టీడీపీ బలమైన అభ్యర్థిని ఈసారి రంగంలోకి దించింది. అయితే ఈ నిర్ణయాన్ని మాజీ మంత్రి రావి వెంకటేశ్వరరావు వ్యతిరేకించారు. కానీ హైకమాండ్ బలమైన హామీ ఇవ్వడంతో రంగంలోకి దిగారు. వెనిగండ్ల రాము కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా ఆయన భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఒకవైపు ప్రత్యర్థులు ఏకం కావడం, మరోవైపు నియోజకవర్గంలో వ్యతిరేకత పెరగడంతో నాని స్టైల్ మార్చారు. సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. ఇవే తనకు చివరి ఎన్నికలని గెలిపించి గౌరవప్రదంగా రాజకీయాల నుంచి నిష్క్రమించే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే నియోజకవర్గంలో అపరిష్కృత సమస్యలు చాలా ఉన్నాయి. రాజకీయంగా దూకుడు కనబరిచే నాని అభివృద్ధి విషయంలో పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ప్రజలు విరక్తితో ఉన్నారు. ఇది కొడాలి నానికి మైనస్ పాయింట్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అందుకే మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి ఓట్లు దండుకోవాలనే యోచనలో కొడాలి నాని ఉన్నారని కూడా ప్రచారం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను సమీకరించి ప్రచారంలోకి దించారు. అయినా సరే ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. ముఖ్యంగా సొంత సామాజిక వర్గం నుంచి భారీ వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను గుర్తించిన నాని దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. ఎన్నికలు జరగడానికి ఇంకా వారం రోజులే మిగిలి ఉండడంతో నాన్ స్టాప్ గా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.